కొత్త ప్రభుత్వం ఈ నెల 12న కొలువు తీరనుంది. మంత్రివర్గ కూర్పు పైన చంద్రబాబు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తున్నారు. అయితే చంద్రబాబు కేబినెట్ లో జనసేనకు ఎన్ని బెర్తులు దక్కుతాయన్న అంశంతో పాటు పవన్ కళ్యాణ్ ఏ పదవి తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. పవన్ ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకుంటారనే ప్రచారం సాగుతోంది. రాష్ట్రంలో కాదు, పవన్ కళ్యాణ్ కేంద్ర రాజకీయాల్లోకి వెళతారనే మరో టాక్ కూడా వస్తోంది. పవన్ విషయంలో జరుగుతున్న ప్రచారంతో ఆయన ఢిల్లీకి వెళతారా లేక రాష్ట్రంలోనే ఉంటారా అన్న విషయంలో క్లారిటీ రావడం లేదు. జన సైనికులు మాత్రం తమ అధినేత రాష్ట్ర రాజకీయాల్లోనే కీ రోల్ పోషిస్తారని చెబుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, వైశాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 12వ తారీఖున కొత్త ప్రభుత్వం, నూతన ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఒకటే టాపిక్, పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఏమి మంత్రి పదవి ఇస్తారనేదే ప్రధానంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో మొత్తానికి 12వ తారీఖు 11 గంటల సమయంలో 11 గంటల 45 నిమిషాల సమయంలో ప్రమాణ స్వీకారోత్సవం ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గ ఆ ప్రమాణ స్వీకారోత్సవం ఆ రోజు ముఖ్యమంత్రితో పాటు ప్రధాన ఎవరైతే ముఖ్యమంత్రి అభ్యర్థులు రేస్ లో ఉన్నారో వాళ్ళలో 6గురు ప్రమాణ స్వీకారోత్సవం చేసే ఆ సమయం ఆసన్నమైందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా ఎవరు మంత్రివర్గ కూర్పులో ఆ పేర్లు ప్రధానంగా వినపడుతున్నాయి అనే దాని మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రివర్గం కూడా కొంత ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఆ రాష్ట్రంలో ఆ టీడీపీ అధికారంలో రావడానికి ప్రధాన భూమిక పోషించిన పవన్ కళ్యాణ్ కి ఎలాంటి మంత్రి పదవి ఇస్తారు, అలాగే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ యువగలం పాదయాత్రతో రాష్ట్రం మొత్తం కూడా ఆ టీడీపీని సంచలనంగా అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా యాక్టివ్ చేసుకుంటూ ఆ పాదయాత్ర చేసిన నారా లోకేష్ కు ఎలాంటి మంత్రి పదవి వస్తుంది దాని మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. అయితే దీంట్లో కొసమర్పు ఏంటంటే వైశాలి, ఏదైతే రాష్ట్రంలో ఆ ప్రధానంగా 21 సీట్లకి 21% అంటే 21 సీట్లకి 21 సీట్లు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా 100% ఆ సీట్లు సాధించిన ఏకైక పార్టీగా ఆ పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన పార్టీ నిలిచింది. దీనికి సంబంధించి నిన్న ప్రధాని కూడా ఆ పవన్ మీద ప్రత్యేక అభినందనలు జరుపుతూ పవన్ అంటే ఆ పవన్ గారు అన్న కోణంలో కూడా ఆయన ప్రత్యేక ఎన్డీఏ సమావేశంలో ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గురించి ఆ పెద్ద ఎత్తున కూడా అభినందించిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కి ప్రధానంగా ఆ హోమ్ మినిస్టర్ తో పాటు ఇంకేం పదవులు ఇస్తారు, హోమ్ మినిస్టర్ ఇస్తారనేది అయితే ఆ కన్ఫర్మ్ అయింది. అయితే హోమ్ మినిస్టర్, డిప్యూటీ సీఎం తో పాటు ఇంకేదన్నా 2 కీలక ఆంధ్రప్రదేశ్ లో గల కీలక మంత్రి పదవుల్లో ఏమన్నా 2 కేటాయిస్తారనే దాని మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి ఆ చంద్రబాబు నాయుడు ఇప్పటికే పూర్తి కసరత్తు చేసినట్టు తెలుస్తా ఉంది. దీని మీద ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. ఎన్డీఏ కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కూడా సీట్లు సాధించి వైసీపీని చిట్టుగా ఓడించి అధికారంలోకి వచ్చిన పరిస్థితి అయితే ఏర్పడింది. దీంట్లో వైసీపీకి ఎన్ని సీట్లు, టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయి, అలాగే జనసేనకి ఎన్ని మంత్రి పదవులు వస్తాయి, అలాగే బీజేపీకి ఎన్ని మంత్రి పదవులు వస్తాయి మీద ప్రధానంగా జరుగుతుంది. వీటిల్లో కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నతంగా ఉన్న పవన్ కళ్యాణ్ గాని లోకేష్ కానీ ఎలాంటి మంత్రి పదవులు ఇస్తారో దాని మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కేబినెట్ కూర్పు కూడా పూర్తిగా నాగేశ్వరరావు, అయితే పవన్ ను మోడీ కేంద్ర కేబినెట్ లోకి ఆహ్వానిస్తున్నట్టు తెలుస్తోంది. మరి దీనిపై పవన్ ఏమని స్పందిస్తారు? ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఇదే చర్చ జరుగుతా ఉంది వైశాలి. ప్రధానంగా పవన్ కళ్యాణ్ లోకేష్ కి సంబంధించి ఎలాంటి మంత్రివర్గంలో కూర్పు జరుగుతుంది. ఓ పక్క ఆ లోకేష్ కేంద్రంలోకి వెళ్తాడని మొదట చర్చ జరిగినా గానీ ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ కేంద్ర కేబినెట్ లోకి వెళ్తాడని చర్చ జరుగుతుంది. కానీ జనసేన పార్టీ అభిమానులు గాని, జనసేన పార్టీ పూర్తి కేడర్ గాని మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ మంత్రి పదవి చేపట్టాలని, ఆంధ్రప్రదేశ్ లోనే ఉండి ఆంధ్రప్రదేశ్ యొక్క
ఆ ప్రజల బాగోగులు చూడటంలో పవన్ కళ్యాణ్ ముందుంటాడు, ప్రశ్నిస్తాడు. దీనికి సంబంధించి ప్రజలు అందరూ కూడా ఆ పవన్ కళ్యాణ్ సారథ్యంలో సుభిక్షంగా ఉంటారనే దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. ఆ కేంద్రంలోకి పవన్ కళ్యాణ్ ని పొరపాటున తీసుకున్నా సరే ఆ పవన్ కళ్యాణ్ మాత్రం రాష్ట్రంలోనే ఉండి రాష్ట్రంలోనే మంత్రివర్గ విస్తరణలో మా ప్రధాన పాత్ర భూమిక పోషిస్తే ఆ ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటాడు, ప్రజలకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నారు. అలాగే లోకేష్ కి సంబంధించి చూసుకుంటే మొదట ఆ కేంద్ర కేబినెట్ లోకి వెళ్తాడని సమాచారం వచ్చింది. కానీ తర్వాత రాష్ట్ర కేబినెట్ లోనే ఐటీ మరియు మున్సిపల్ శాఖ మంత్రిగా ఆ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని కూడా చర్చ జరుగుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఆ రాష్ట్రంలో కనుక మంత్రివర్గంలో చోటిస్తే కనుక దాంట్లో హోంమంత్రి, ఉప ముఖ్యమంత్రితో పాటు ఇంకేదన్నా శాఖ కేటాయించే ముఖ్యమైన శాఖ కేటాయించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆ పుకార్ల శిఖరాల్లో చర్చలు కొడతా ఉన్నాయి. మొత్తానికైతే లోకేష్ కైతే ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రిగా, అలాగే పవన్ కళ్యాణ్ కైతే హోమ్ మినిస్టర్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ కనబడతా ఉన్నాయి. వైశాలి, అయితే జన సైనికులు తమ అధినేత రాష్ట్ర రాజకీయాల్లోనే ఉండాలని కోరుకుంటున్నట్టు తెలుస్తోంది. మరి పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాలకే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందా? కేంద్రం వైపు మొగ్గు చూపే అవకాశం ఉందా? ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రధానంగా చూసుకుంటే వైశాలి, నారా లోకేష్ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రిగా ఆ ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమం 12వ తారీఖు ముఖ్యమంత్రితో పాటు స్వీకరించినట్టు తెలుస్తా ఉంది. అదే రోజు పవన్ కళ్యాణ్ కూడా ఆ మంత్రివర్గంలో కూర్పులో చెవుడు చదివించుకొని ఆ రోజు కూడా ఏదైతే నరేంద్ర మోడీ కేబినెట్ లో కాకుండా రాష్ట్రంలోనే ముఖ్య భూమిక పోషించే విధంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ, ప్రతి మండలంలోనూ, ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి జిల్లాలోనూ ఆ జనసేన కేడర్ బలపడే అవకాశం ఉంది. ఆ రాష్ట్ర మంత్రివర్గంలో చోటు తగ్గించుకుంటే రాష్ట్ర మంత్రితో పాటు ఆ ముఖ్యమైన జన సైనికులు గాని, జనసేన పార్టీ నాయకులు గాని, ఏ నియోజకవర్గాలు, మండలాలు, ఆ గ్రామ కేంద్రాల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా బలపడే అవకాశం ఉంది. కేంద్రంలో ఉంటే దూరంగా ఉంటారు, రాష్ట్రంలో ఉంటే దగ్గరగా ఉంటారనే అభిప్రాయంతో ఆ రాష్ట్రంలో మొత్తం కూడా ఏ గ్రామాన్ని చూసుకున్నా, ఏ పట్టణంలో చూసుకున్నా ప్రధానంగా చర్చ పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఆ కేంద్రంలోకి వెళ్తాడా, రాష్ట్రంలో ఉంటాడా అని. అయితే మొత్తానికైతే రాష్ట్రంలో ఉంటేనే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో పాటు ఆ ప్రజలు కూడా సుభిక్షంగా ఉంటారు. ప్రజలకు సంబంధించిన అవసరాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆ పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా చేరవేస్తాడు, దాంతోపాటు ప్రశ్నిస్తాడనే క్వశ్చన్లు కూడా ఎక్కువ ఉత్పన్నం అవుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా రాష్ట్ర మంత్రివర్గంలో ఆ చోటు సంపాదించుకుని రాష్ట్ర మంత్రివర్గంతో పాటు రాష్ట్రంలోనే ఆ ప్రజలు సుభిక్షంగా ఉండటానికి ఏదైనా సిద్ధంగా ఉన్నట్టు సమాచారం అందుతా ఉంది. వైశాలి, రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.